హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి సందేశం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రపంచ దేశాలన్నీ కుటుంబ వ్యవస్థ అంటే మన భారతదేశం వైపు చూస్తాయి. అలాంటి కుటుంబ వ్యవస్థ ఇంకా నిలబడదు, త్వరలోనే కూలిపోతుంది అని వివిధ రకాల సర్వేలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలు తెలుసుకుందాం. అతి తెలివి, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, అందరూ సమానమే అనే భావం పెరగడం, పిల్లలు పెద్దలు కూర్చుని మాట్లాడుకొనకపోవడం, ఎక్కువ సమయం టీవీ, సెల్ ఫోన్లు, ఇతర సోషల్ మీడియాలో మునిగిపోవడం, ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. చిన్న చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండడం, ఎవరో ఒకరి నోట దురుసుతనం, కుటుంబమంతా చెదిరిపోవటం జరుగుతుంది. ఆర్థిక విషయాలను ఇంటి పెద్దలు సరిగా మేనేజ్ చేయలేకపోవడం, భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండటంతో పిల్లలకి పెళ్ళి అంటే భయం కలుగుతుంది. పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేశారు. ఆర్థిక స్థితిగతులు, వ్యత్యాసాలు, పోలికలు ఇలా అనేక విషయాలు కుటుంబ వ్యవస్థని ప్రభావితం చేస్తున్నాయి. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, జల్సాల కోసం క్రూరత్వానికి కూడా వెనకాడకపోవడం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు, ఎవరి మాట వినడం లేదు, ఎవరు చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవడం మరో కారణం. మానవ సంబంధాల్లో సున్నితత్వం మరిసిపోయి మొరటుతనం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను చెబితేనే, నేనే ధోరణి, నేనే అన్నిటికీ, నేనే అనే పదం ఎక్కువవుతుంది. సోషల్ మీడియాని అసలు జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇండ్లకు వెళ్ళి పలకరించడం లేదు, మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు. ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అంటున్నారు నిపుణులు. ఏమంటారు ఫ్రెండ్స్? మనందరం రోజుకు ఒక్కసారైనా ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.